రైతాంగానికి నమస్సులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. జామలో మలబారు వేప, అనుబంధంగా గొర్రెలు మేకల పెంపకం, సమీకృత వ్యవసాయంతో సాగును లాభసాటిగా మార్చుతున్న రైతు, వర్మి కంపోస్టు తయారీతో స్వయం ఉపాధి, ఆసక్తి గల రైతులకు శిక్షణ ఇస్తున్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, పంటల పాలిట కల్పతరువు వర్మి కంపోస్ట్, వ్యవసాయ వ్యర్థాలతో సులభంగా తయారీ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, పంట పొలాల్లో ప్రస్తుతం చేయాల్సిన పనులు. వ్యవసాయంలో కష్టం పెరిగింది, లాభం తగ్గింది. దీంతో రైతు ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తోంది. సాధించాలనే దృఢ సంకల్పంతో సాగులో చేస్తున్న అన్వేషణ ప్రగతికి బలమైన పునాదిగా నిలుస్తోంది. బిజినెస్ వ్యవసాయంలోకి అడుగుపెట్టి పండ్ల తోటల సాగులో తనదైన ముద్రతో దూసుకుపోతున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు లింబారెడ్డి. ఎకరన్నరలో జామలో అంతర పంటగా మలబారు వేప సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అధిక దిగుబడుల సాధనే లక్ష్యంగా రైతులు వ్యవసాయ రంగంలో చేస్తున్న అనేక ప్రయోగాలు సాగు రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి, ప్రగతికి బాటలు వేస్తున్నాయి. అలాంటి రైతుల్లో ఒకరు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన రైతు లింబారెడ్డి. తనకున్న 4 ఎకరాల భూమిలో ఎకరన్నరలో తైవాన్ జామ, అలహాబాద్ సఫేదా 2 రకాల జామను సాగు చేశారు. అంతర్పంటగా మలబారు వేపను సాగు చేశారు. దీంతో పాటే గొర్రెలు, కోళ్ల పెంపకం చేపట్టి సమీకృత వ్యవసాయం దిశగా ముందడుగు వేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ జామ తోటను చూడండి. ఇదంతా మెట్ట ప్రాంతం. గతంలో సంప్రదాయ పంటలైన మొక్కజొన్న, వరి లాంటి పంటలను పండించేవారు రైతు లింబారెడ్డి. అయితే వాతావరణ పరిస్థితులు, అడవి జంతువుల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్య నుండి బయటపడేందుకు పలు ప్రాంతాల్లో పరిశోధించగా జామ సాగు మంచి ఫలితాలిస్తుండటాన్ని గమనించి హైదరాబాద్లోని హర్ష అగ్రిటెక్ సంస్థ వారి వద్ద తైవాన్ జామ, అలహాబాద్ సఫేదా 2 రకాలను ఒక్కో మొక్కను 55 రూపాయల చొప్పున 1350 మొక్కలు, మలబారు వేప ఒక్కో మొక్క 20 రూపాయల చొప్పున 200 కొనుగోలు చేసి ప్రయోగాత్మకంగా ఎకరన్నరలో సాగు చేశారు. జామను హై డెన్సిటీ విధానంలో నాటారు. 4వ నెల నుండే దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జామ వయస్సు 11 నెలలు, ఇటు మలబారు వేప వయస్సు 9 నెలలు. 4 ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి మనము వాటర్ తక్కువ ఉండడం వల్ల ఎకరన్నర తైవాన్ జామ, అలహాబాద్ సఫేదా 2 రకాలు నాటడం జరిగింది. అందులో అంతర్ పంటగా మలబారు వేప నాటినాం. మలబారు వేప నాటడం వల్ల భూసారాన్ని పెంచుతుంది. దాని మొక్కను తీయడం వల్ల మన గొర్రెలకు కానీ దేనికి కానీ మేత పని చేస్తుంది. దానివల్ల పేపర్ కూడా కట్టెమ్ముడిపోతుంది. ఇది 3 సంవత్సరాలలో నీళ్లు సరిగా పెడితే కటింగ్కి వస్తుంది. తైవాన్ జామ హైదరాబాద్ నుంచి మొక్కలు తెప్పించేసి వర్షాకాలం దాటిన తర్వాత 7 నెలలు నాటినాం అనుకుంటే 7 నెలల నుంచి 3 నుంచి 4 నెలల నుంచి కొద్ది ఖాతా చాలైంది. డైలీ ఇప్పుడు మనకు 40 నుంచి 60 కిలోల దాకా మనకు డైలీ పంట వస్తూనే ఉన్నది. సంవత్సరంలో 365 రోజులు ఇక పంట కాస్తూనే ఉంటుంది, పూత వస్తూనే ఉంటుంది. దీని పంటకాలం వచ్చేసి 12 సంవత్సరాలు. ఎకరానికి 1100 మొక్కలు పట్టినాను. సంవత్సరం కంటే మనం కరెక్ట్ ఇట్లా కోత దాన్ని నీటి తడించుకుంటే పెంచడం వల్ల ఒక్క నెలకు వచ్చేసి 40,000 రూపాయలు పండు తీసుకోవచ్చాను. దానివల్ల ఇబ్బంది ఏం లేదు రైతుకు. ఇంకా ఆధారంగా ఇంకా ఏ స్ప్రేలు కానీ ఇంతవరకు ఏది కానీ వాడలేదు, ఏ ఖర్చులు కూడా లేదు, ఏం మందులు వాడలేదు. ఆర్గానిక్ ఆవు మూత్రం మాత్రం ఒకటి వాడుతున్నాం. ఏ కానీ పెస్టిసైడ్స్ కానీ పురుగు మందులు కానీ ఏవి వాడాలి. ఇంతవరకు నీటి ఎద్దడి ఉండడం వల్ల ఈ మొక్కలు నాటుకున్నందుకు సంతోషంగా ఉంది. ఉంటుందండి, వారం రోజులకు తడించుకోవాలి. ఇప్పుడు మనకు ఈ వర్షాకాలం అయిపోయి చలికాలం వచ్చేదాకా నీరు అవసరం లేదు. అప్పటి నుంచి ఎండల పడి నుంచి కొద్దిగా పెట్టి నీళ్లు మాత్రం వారం రోజులకు తడి మాత్రం కంపల్సరీ ఇచ్చుకోవాలి. మొక్క తిరగకుండా చూడాలి. మొత్తం ఒకేసారి 3 ఎకరాలు నాటుకుందామని అనుకున్నాము. అనుకునేటప్పుడు ఏమైందంటే ఇది గ్రోతింగ్ వస్తుందా రాదా ఎవరు చెప్పింది కదా, మన పంటలు వేసుకొని చూస్తాం. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఫలసాయం ఎట్లా చూసిన తర్వాత మొక్కలు నాటుకునే విధానం ఎట్లాంటిది. ఫస్ట్ ఏమో 2 వాళ్ళు ప్లవ్ వేయించేసినాము. 5 ట్రిప్ల మన ఎకరన్నరకు వచ్చేసి 5 ట్రిప్ల పెండ వేయించేసినాం. కలియ దున్నిన తర్వాత ఒక మొక్కకు వచ్చేసరికి 1.5 మీటర్ దూరం, 2 ఇట్లా గ్యాపులు వర్షాలలో వచ్చేసరికి 2 మీటర్ల దూరం తీసుకొని మొక్కలు నాటినాం. దానివల్ల నాటినాం కానీ దాన్ని ఎప్పుడెప్పుడు 4 నెలలకు ఒకసారి మాత్రం మొక్కను మాత్రం కటింగ్ మాత్రం చేసుకోవాలి. చేసుకునే వాళ్ళు దూరం పెట్టుకోవాలి మొక్కలు. దానివల్ల ఇప్పుడు కూడా మన మలబారు వేప ఎందుకు నాటుకున్నామంటే దీనివల్ల ఎట్లుంటుంది, మన భూమిలో ఇది సాగు అవుతుందా లేదని చెప్పి తీసుకొని వచ్చినాం. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ 500 మొక్కలు మలబారు వేప నాటుతున్నాం. ఇప్పుడు 7 నెలలు నాటుతాం. బాగా వచ్చింది. 9 నెలలు చూడండి ఎంత హైట్ వెళ్ళిపోయింది. 25 ఫీట్ల హైట్ వెళ్ళిపోయింది మొక్క. ఇప్పుడు 1.5 ఎకరం ఇంకా నాటేది ఉంది.
అదే మొత్తం ప్లాట్ చేసినాం. ఎరువు తెచ్చుకొని వేయాలి. కంపల్సరీ మొక్క నాటేటప్పుడు మాత్రం కొద్దిగా కాంపోస్టు 20-13 గ్రోమర్ కానీ ఒకటి వేపపిండి మాత్రం కంపల్సరీ కలపాలి. కంపల్సరీ మాత్రం 3G గుళికలు మాత్రం కింద మాత్రం వేసుకోవాలి మొక్క నాటుకునేటప్పుడు. ఈ క్లోనింగ్ మొక్క అంటు మొక్క కాబట్టి కింద ఎరుగు పెండ వస్తుంది కాబట్టి మనం అది వేస్తాం కదా, పురుగులు వచ్చేస్తాయి. కంపోస్ట్ ఎరువు వల్ల పురుగులు వస్తాయి. దానివల్ల కంపల్సరీ 2 ఛాయ్ సంస్థను 2 చెంచాలు వేసుకుంటూ అయిపోతాయి గుంత లోపల. గుంత పెద్ద కొట్టే అవసరం లేదు. ఒక ఫీట్ లోతు తీసుకొని ఫీట్ వెడల్పు తీసుకొని సరిపోతుంది. లేదా మన ట్రాక్టర్ ప్లవ్ సాల్ వేసేసుకొని ప్లవ్ సాల్లో ఎరువు పోసుకొని మొక్క నన్ను పెట్టేసి కప్పేస్తే అయిపోతుంది. తర్వాత 1 year తర్వాత కంపల్సరీ మాత్రం మొక్క కదలకుండా మాత్రం బెడ్ వేసుకోవాలి. ఇక దాదాపు అంటే 1 ఫీటున్నర 2 ఫీట్లు మాత్రం బెడ్ మాత్రం వేయాలి. ఏడాదాకా బెడ్ వేసుకుంటామో ఆడ నుంచి దీనికి ఏరు అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల నాకు టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు నాటేది కూడా 7 నెలల వరి నాట్లు ఉన్నాయి కాబట్టి కొద్ది ఇబ్బంది అవుతుంది. 7 నెలల మొక్కలు తెప్పించి పెట్టినాం. 7 నెలల మాత్రం కంపల్సరీ నాటుతాం. బాయిలర్ ఫామ్ వేసుకున్నాం ఒకటి, తర్వాత గొర్రెల ఫామ్ వేసినాము ఒకటి, నాటుకోళ్ళ ఫామ్ వేసుకున్నాం. కంపల్సరీ జామ తోట నాటుకుంటే మాత్రం ఒక 20-25 మాత్రం నాటుకోళ్ళు మాత్రం వదలాలి లోపల. వదలడం వల్ల పురుగును తినేస్తాయి. ఏంటంటే గుడ్డును తినడం వల్ల మనకు లాభం. ఎటువంటి మందు కొట్టే అవసరం లేదు. దిగుబడి బాగుందండి. మనకైతే ఇప్పుడు డైలీ 25 నుంచి 50-60 కేజీలు మాత్రం డైలీ అమ్మిన బట్టి తెంపుకుంటున్నాం. లోకల్ అమ్ముతున్నాం కాబట్టి అమ్మిన దాన్ని బట్టి తెంపుకుంటున్నాం. ఫర్దర్గా ఇప్పుడు 1 month తర్వాత మార్కెటింగ్ చేయడానికి ఆలోచనలు ఉన్నాం. లోకల్ నుంచి మనకు అవసరాన్ని బట్టి కాయ సైజుని బట్టి పెద్ద సైజు వచ్చేసింది అనుకో 80 రూపాయలు, మన నీట్గా ఉన్నది అయితే 80 రూపాయలు అమ్ముతున్నాం. కొద్దిగా ఏదైనా నలుపు వచ్చి కింద రాకున్నది ఉంటే 60 రూపాయలు కేజీ చేస్తున్నాం. ఎన్ని కేజీలు ఇప్పుడు 12 కేజీలు 15 కేజీలు తీసుకొస్తే 1200, డైలీ 2000 రూపాయలు అయితే కంపల్సరీ వస్తుంది. సరాసరి లేదండి, డైలీ 1000 రూపాయలు అమ్ముకున్న 30,000 వస్తుంది ఒక ఎకరంన్నర. ఇంకా అంతకన్నా రైతుకి ఇంకేం కావాలా? జామ, మలబారు మొక్కలతో పాటు అనుబంధంగా గొర్రెలు, కోళ్ల పెంపకం కూడా చేపట్టారు. ఇందుకోసం 2 షెడ్లను ఏర్పాటు చేశారు. తోటలో పెరిగిన గడ్డిని తింటూ పెరుగుతుండటం వలన రైతుకు అదనపు ఆదాయం వస్తోంది. మా సార్ జామ తోట పెడతా అంటే అద్దాన్ని నన్ను తిట్టినన్ను లాభాలున్నాయని, కానీ ఇప్పుడు మంచిగానే లాభాలు ఇస్తున్నాయి. రోజుకు 1000 రూపాయలు దాకా అమ్ముతున్నాం. రోజుకు 1000 రూపాయల దాకా అమ్ముతున్నాం. బాగా దిగుబడి వస్తుంది. మేము చెట్టుకు 3 మీటర్ల గ్యాప్ నుంచి దూరంలో పెట్టినాము. మమ్మల్ని చూసి ఇప్పుడు చెట్లు తీసుకురమ్మని పెట్టుకుంటా అంటారు, జామ తోట పెడతా అంటారు మమ్మల్ని చూసి కూడా. మా నాన్న ఈ జామ తోట ఫస్ట్ కర్నూలు డిస్టిక్లో చూశాడు. కానీ మేము ఫస్ట్ పెడతామంటే తిట్టినాం, ఏం లాభాలు ఉంటాయి, అందరు చూసి నవ్విరు మమ్మల్ని. పెట్టినాక అందరు ఇప్పుడు జామ చెట్లు కావాలా, మాకు కూడా కావాలా, మేము కూడా పెడతాం అని తెప్పించుకుంటారు. ఆల్రెడీ నిన్న 2000 చెట్లు కూడా తెప్పించినాం. ఇవి పెట్టేటప్పుడు ప్లవ్ దుక్కి చేసి కాంపోస్ట్ ఎరువు పోసి పెండ పోసి పశువులది పెట్టినాం. 1200-1300 చెట్లు పెట్టినాం. ఇప్పుడు లాభాలు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు కానీ ఫస్ట్ పెడితే యాపతో ఏం లాభం ఉంటుందని అట్లా కూడా అన్నాం. కానీ పెట్టినాక మంచిగానే ఉంది. ఇప్పుడు ఇవి పెట్టి కూడా 7 నెలలు అవుతుంది అంతే. జామ నుండి ప్రతిరోజు ఆదాయం 1000 రూపాయల వరకు వస్తూ ఉండడంతో ఈ సాగును విస్తరించే దిశగా ముందడుగు వేస్తున్నారు. అంతేకాదు, ఈ రైతు చేపట్టిన సాగును చూసి చుట్టుపక్కల రైతులు కూడా ఈ విధానాన్ని ఆచరించేందుకు ముందుకొస్తున్నారు. పంటల సాగులో అత్యుత్తమ సేంద్రియ ఎరువుగా వర్మీ కంపోస్టు పేరుగాంచింది. ఒకప్పుడు భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువ ఉండడంతో వానపాముల సంచారం అధికంగా ఉండి నేల సారవంతంగా ఉండేది. కానీ రసాయన ఎరువులు మితిమీర వాడడం వల్ల వీటి సంఖ్య తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడతో వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు అందిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. పశువుల ఎరువు వాడితే దీనిలోని పోషకాలు మొక్కలకు అందాలంటే కనీసం 2-3 నెలల సమయం పడుతుంది. అదే వర్మీ కంపోస్టు ద్వారా అయితే నేరుగా అందించవచ్చు. దీని తయారీని ఇప్పుడు కొంతమంది నిరుద్యోగ యువత చిన్న తరహా కుటీర పరిశ్రమగా చేపట్టి ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో దీనిపై శిక్షణ కూడా తీసుకోవచ్చు. వర్మీ కంపోస్టు వల్ల ప్రయోజనాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పంటల పాలిట కల్పతరువుగా వర్మీ కంపోస్టు పేరుగాంచింది. సేంద్రియ ఎరువులు అన్నింటికంటే వర్మీ కంపోస్టులో పోషక విలువలు అధికం. అంతేగాక మొక్కలకు కావాల్సిన ఎంజైములు, హార్మోన్లు, రోగనిరోధక శక్తిని పెంచే ఆక్సినోమైటులను అధికంగా కలిగి ఉండటం వల్ల పంట ఆరోగ్యంగా పెరిగి రైతుకు పురుగుమందుల అవసరాన్ని తగ్గిస్తుంది. దీన్ని నేలకు అందించడం వల్ల నేలలో సూక్ష్మజీవుల వృద్ధి వేగంగా ఉండి భూసారం పెరుగుతుంది. అందువల్ల వర్మీ కంపోస్టును జీవనాగలి అంటారు.
అందుకే వానపాములను రైతు మిత్రులు అంటారు. 1 టన్ను వర్మీ కంపోస్టులోని పోషక విలువలను గమనిస్తే 15 నుండి 30 కిలోల నత్రజని, 10 నుండి 20 కిలోల భాస్వరం, 11 నుండి 18 కిలోల పొటాషియం లభిస్తుంది. సూక్ష్మ పోషకాలను కూడా తగిన మోతాదులో మొక్కలకు అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పాడి పశువులు ఉన్న రైతులు చిన్న షెడ్ను నిర్మించుకుని స్వయంగా వర్మీ కంపోస్టు తయారు చేసుకోవచ్చు. దీనికి డిమాండ్ నానాటికి పెరుగుతుండటంతో కొంతమంది యువత వర్మీ కంపోస్టు తయారీని ఉపాధి అవకాశంగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం కిలో వర్మీ కంపోస్ట్ 7 నుండి 8 రూపాయల ధర పలుకుతోంది. చక్కటి ప్యాకింగ్తో పట్టణాల్లో కిలో 20 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ గ్రామీణాభివృద్ధి సంస్థలో గత 10 సంవత్సరాలుగా వర్మీ కంపోస్టు తయారీపై శిక్షణ ఇస్తున్నారు. దీనికోసం ఇక్కడ మోడల్ ఫామ్ను తీర్చిదిద్దారు. ఈ యూనిట్ నుండి ఏడాదికి 7 సార్లుగా ఉత్పత్తి జరుగుతోంది. వ్యవసాయ వ్యర్థాలు, పేడను తయారీకి ఉపయోగిస్తున్నారు. ఒకసారి బెడ్ నింపితే 45 రోజులకు ఎరువు తయారవుతుంది. పెద్ద షెడ్లతో పాటు రైతులు స్వయంగా తయారు చేసుకునేందుకు వీలుగా 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న చిన్న షెడ్లను తక్కువ ఖర్చుతో నిర్మించి దీన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దారు. దీనిలో 3 బెడ్లు వస్తాయి. ప్రతి బెడ్కు 3 కిలోల వానపాములు వదులుకుంటే సంవత్సరం పొడవునా వర్మీ కంపోస్టు ఉత్పత్తి చేయవచ్చు. ప్రతిసారి 400 కిలోల వర్మీ కంపోస్టు వస్తుంది. షెడ్లలో ఎటువంటి శాశ్వత బెడ్లు ఏర్పాటు చేయకుండా ఓపెన్ బెడ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రతి రైతు లేదా నిరుద్యోగ గ్రామీణ యువత వర్మీ కంపోస్టు యూనిట్లను చక్కటి ఉపాధి అవకాశంగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు రూరల్ టెక్నాలజీ పార్క్ హెడ్ డాక్టర్ రమేష్ శక్తివేల్. అగ్రికల్చర్ ఒక డెవలప్మెంట్కి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనండి లేదా న్యాచురల్ ఫార్మింగ్ ఇలా మనం అనుకుంటే వర్మి కంపోస్టింగ్ చాలా ఒక బేసిక్ ఇంగ్రీడియంట్గా మనం పెట్టుకోవచ్చు. అది లేకుండా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సాధ్యం కాదు. ఇంకొక వైపు వేస్ట్ మేనేజ్మెంట్ ఒక పెద్ద ఇష్యూగా మనం తీసుకుంటున్నాం. చిన్న స్మాల్ స్కేల్ ఒక ఇండస్ట్రీ లాగా కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు మేము చేసింది అది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మోడల్లో మేము దాదాపు ఒక 10 టన్నులు 12 టన్నులు ఒక నెలకి ప్రొడ్యూస్ చేస్తున్నాము. పేడ మా దగ్గర లేదు, కొనుక్కుంటున్నాం. అయినా మాకు ఒక బ్రేక్ ఈవెన్ కాస్ట్లో మేము 8 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నాము. కౌడం కొని కూడా వీఆర్ ఏబుల్ టు మేక్ సమ్ ప్రాఫిట్. ఇది ఒక రైతు కానీ ఒక విలేజ్లో యూనిట్ లాగా పెట్టి కొంత బిజినెస్ లాగా కూడా మోడల్ కూడా చేయొచ్చు అనేది మా ఎక్స్పీరియన్స్. మా దగ్గర స్టాక్ ఉండదు, అడ్వాన్స్ బుకింగ్లో చేసి తీసుకున్న పరిస్థితి ఉన్నాయి. క్యాంటీన్ నుంచి వచ్చిన ఆర్గానిక్ వేస్ట్ని కూడా వాడచ్చు. అలాగే మనం పంట తీసిన తర్వాత వచ్చిన ఆర్గానిక్ వేస్ట్ దాన్ని కూడా మనం దీన్ని ఒక ఇన్పుట్గా తీసుకొని కౌడంగ్ పెట్టి ప్రాసెస్ కింద చేసుకోవచ్చు. ఒక బ్యాక్ యార్డ్ సిస్టమ్ కూడా మా దగ్గర ఉంది. దాన్ని మీరు చూసారంటే ఒక 10 by 10 ఉన్న స్థలంలో మేము చూస్తున్నాం. దాదాపు ఒక 25 నుంచి 30 వేలు ప్రాఫిట్గా వాళ్ళు సంవత్సరానికి తీసుకొచ్చినది మా అంచనా. 7 సైకిల్స్ ఇప్పుడు అయిపోయింది. 400 కేజీలు ఒక సైకిల్కి 45 రోజులు. ఇంకొకటి మా దగ్గర ఉన్న ఈ వెర్మి కంపోస్ట్ బెడ్ చూసారంటే గడ్డేపల్లి మోడల్ అంటాం. షెడ్లను సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో నిర్మించుకోవాలి. సూర్యరశ్మికి వ్యతిరేక దిశలో షెడ్డును నిర్మించుకుంటే వెలుతురు నేరుగా బెడ్లపై ఉండదు. కాబట్టి వానపాములపై ఒత్తిడి ఉండదు. 100 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో షెడ్లు నిర్మించుకుని దీన్ని 2 భాగాలుగా విభజిస్తే 25 నుండి 30 అడుగుల పొడవున్న బెడ్లు 8 వేసుకునే వీలుంది. వీటి ద్వారా నెలకు 10 నుండి 12 టన్నుల వర్మీ కంపోస్టు ఉత్పత్తి చేయవచ్చు. షెడ్ల నిర్మాణం అనేది మేమైతే కాంక్రీట్ పైప్స్ పెట్టేసి సైడ్ చేసి దాని మీద బ్యాంబూ పోల్స్ పెట్టి దాని మీద బ్యాంబూ మ్యాట్స్ పైన ఒక పాలిథిన్ షీట్ వేసి లీక్ ప్రూఫ్గా చేసుకున్నాం. దానివల్ల ఈ షెడ్ ఏమవుతుందంటే పెద్ద హీట్ రాకుండా ఉండాలి. షెడ్ నిర్మాణం అనేది చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. ఇప్పుడు మేము చేసుకున్నది అయితే 30 x 100 ఫీట్ సైజ్లో షెడ్ నిర్మాణం చేసుకున్నాం. హైట్ వచ్చేసి దాదాపు ఒక 3 మీటర్ల పైన ఉంది సెంట్రల్ హైట్. సైడ్ హైట్స్ అయితే ఒక 6 అడుగులు పెట్టేసి ఏరియేషన్ ఉన్నట్టు చేసుకున్నాం. సైడ్లో ఫెన్సింగ్ లాగా కూడా ఇచ్చేసి ఏం పశువులు కానీ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి బెడ్ని. ఇంకొకటి ఈ గడ్డేపల్లి మోడల్లో మంచిది ఏంటంటే మీరు బెడ్స్ తయారు చేసింది వచ్చేసి మట్టిలోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 షెడ్లు మాకు దాదాపు 12 టన్నుల దాకా వస్తుంది 45 రోజులకి. మట్టిలోనే బెడ్స్ ఉన్నాయి. అందువల్ల మా బెడ్స్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది.
సైకిల్ పీరియడ్ తగ్గుతుంది. ఇదే కాంక్రీటో సిమెంట్ తొట్టుల్లో చేస్తారు, అవి ఇంత ఫాస్ట్గా మీకు కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది జరగదు. ఇంకొకటి టెంపరేచర్ మెయింటెనెన్స్ కానీ వాటరింగ్ ఇదంతా దీంట్లో చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓన్లీ దీంట్లో ఏంటంటే చీమలు రాకుండా చూసుకోవాలి. ఓపెన్ బెడ్ సిస్టంలో వర్మీ కంపోస్టు తయారీ చాలా సులభం, ఖర్చు కూడా చాలా తక్కువ. వానపాముల సంచారానికి అనువైన వాతావరణం కల్పిస్తే చాలు. ప్లాస్టిక్ పదార్థాలు, గాజు ముక్కలు కంపోస్ట్లో లేకుండా జాగ్రత్త వహిస్తే చాలు. వర్మీ కంపోస్ట్లో కొన్ని వందల రకాలు ఉన్నప్పటికీ 3-4 రకాలు మాత్రమే కంపోస్టు తయారీకి అనుకూలంగా ఉంటాయి. వివరాలు చూద్దాం. కంపోస్టు తయారీలో నాన్ బారోయింగ్ రకాలు అంటే నేలకు బొరియలు చేయని రకాలను ఎంపిక చేసుకోవాలి. వీటిలో ఐసీనియా ఫొయిటిడా, యుడ్రినస్ యుజిని, లుంబ్రికస్ రుబెల్లాస్ వంటి రకాలు అనుకూలం. వీటి జీవితకాలం 2.5 సంవత్సరాలు. పునరుత్పత్తి సామర్థ్యం అధికంగా ఉండటం వల్ల వానపాముల సంతతి వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇవి 90% వ్యర్థ పదార్థాలను, 10% మట్టిని ఆహారంగా తీసుకుని నాణ్యమైన కంపోస్టును ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎరువు ఉత్పత్తి విధానం గురించి జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో యంగ్ ప్రొఫెషనల్గా ఉన్న శేఖర్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. వర్మీ కంపోస్ట్ బెడ్స్ వేసుకునే ముందుగా బెడ్స్కి మెజర్మెంట్స్ అనేది కంపల్సరీ. బెడ్ సైజ్ వచ్చేసి 2 ఫీట్ హైట్, 3 ఫీట్ విడ్త్, లెంత్ అనేది మనకు వీలు కాబట్టి ఒక 20 నుంచి 25 ఫీట్ల వరకు మనం లెంత్ అనేది అది మనం పెట్టుకోవచ్చు. ఈ లెంత్ ప్రకారం బెడ్స్ వేసుకోవాలి. ఇది డైరెక్ట్లో ఇక్కడ వచ్చేసి మేము ఓపెన్ ల్యాండ్లో వేస్తున్నాము బెడ్స్ అనేవి. బెడ్స్ వేసే ముందు ఏం చేయాలంటే సాయిల్ని లెవెల్ చేసుకొని దానిపైన మనం బెడ్స్ వేసుకోవచ్చు. ముందుగా మనకు దొరికే ఎనీ వేస్టేజ్ అంటే పొలంలో కానీ, కిచెన్లో దొరికేది కానీ, గార్డెన్లో వచ్చే లీవ్స్ కానీ, చెట్ల కింద రాలిన ఆకులు కానీ ఫస్ట్ అంతా తీసుకొచ్చుకొని మనం ఫస్ట్ డీకంపోజ్ చేసుకోవాలి. వేస్ట్ డీకంపోజర్ బ్యాక్టీరియాతోనే డీకంపోజ్ చేసుకోవాలి. డీకంపోజ్ చేసుకున్న తర్వాత అది 30 డేస్లో డీకంపోజ్ అయిపోతుంది. దాని తర్వాత తీసుకొచ్చి మనం అది ఒక 1/2 ఫీట్ నుంచి 1 ఫీట్ హైట్ వరకు మనం ఒక బెడ్ మాదిరిగా వేసేసుకొని దానిపై నుంచి పేడ వేసుకోవాలి. మిగతా 1 ఫీట్ వరకు పేడ అనేది మనం పచ్చి పేడ వేయకూడదు. మినిమం 70% పేడ అనేది డ్రై చేసుకున్న తర్వాత తీసుకొచ్చి మనం దాన్ని బెడ్ మాదిరిగా వేసుకోవాలి. బెడ్ వేసుకున్న తర్వాత దానికి ఫుల్గా వాటర్ బట్టి వదిలేయాలి. ఒక 4-5 రోజులు వాటర్ బట్టి వదిలేసిన తర్వాత దాంట్లో హీట్ జనరేట్ అవుతుంది. మళ్ళీ వాటర్ పట్టిన తర్వాత ఆ హీట్ అనేది పోయిన తర్వాత మనం ఇప్పుడు వానపాములు అనేది బెడ్లలో వదులుకోవాలి. 1 మీటర్కు 1 కేజీ నుంచి 2 కేజీల వరకు వానపాములు అనేది మనం వదులుకున్నట్లయితే అవి రీప్రొడక్షన్ అయ్యి మనకు 45 to 60 డేస్లోనే ఫస్ట్ సర్కిల్ అనేది మనకు అది వర్మీ కంపోస్ట్ రెడీ వచ్చేస్తుంది. రెగ్యులర్గా మనం బెడ్లలో చేసేది ఏంటంటే వాటర్ అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. చీమలు అవి వస్తూ ఉంటాయి తినడానికి. కాలిబాట వదిలిపెడతాం నడవడానికి. ఆ బెడ్ చుట్టూ బ్లీచింగ్ పౌడర్ అనేది చల్లేస్తే చీమలని బయటకు వెళ్ళిపోతాయి. ఇంకా వేరే పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ ఎలాంటివి మాత్రం బెడ్లలో యూజ్ చేయదు. ఒకవేళ యూజ్ చేస్తే వానపాములు చనిపోతాయి. బెడ్లు అనేవి రెడీ అయిన తర్వాత వాటరింగ్ ఆపేయాలి. వాటర్ ఆపేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే వానపాములు ఉన్నాయో అవి మాయిశ్చర్ని వెతుకుంటూ బెడ్ అడుగు భాగానికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం దాని తర్వాత చేతులతోనే హార్వెస్ట్ చేసుకోవాలి. తయారైన వర్మీ కంపోస్టు నల్లగా ఉంటుంది. కంపోస్టు తయారైన బెడ్ చదరంగా ఉంటుంది. ఎరువు పొడిపొడిగా మారుతుంది. ఈ సమయంలో ఎరువును కుప్పలు కుప్పలుగా పైకి ఎగదోసి 2 గంటల పాటు నిల్వ ఉంచాలి. దీనివల్ల వానపాములు కిందకు వెళ్ళిపోతాయి. కంపోస్ట్ రెడీ అయిన తర్వాత ప్యూర్ బ్లాక్ కలర్ టీ పౌడర్ మాదిరిగా మనకు వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుంది. అట్లా తయారైన తర్వాతనే అది పూర్తిగా తయారైందని తెలిసిపోతుంది. పూర్తిగా తయారైన వర్మీ కంపోస్టు అసలు స్మెల్ అనేది ఏమి ఉండదు, మట్టిలాగానే కనిపిస్తూ ఉంటుంది. మనకు ఒకసారి కంపోస్ట్ తీయడం స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ 7 నుంచి 10 రోజుల్లోనే మనం ఆ బెడ్ మొత్తం తీసేసి ఇమీడియట్లీ మళ్ళీ కొత్త బెడ్ అనేది వేసుకోవాలి. బెడ్స్ మనం హార్వెస్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న కుప్పలు కట్టుకొని మన చెయ్యి స్పర్శ వాటికి తగలగానే ఆటోమేటిక్గా వామ్స్ అనేవి లోపలికి వెళ్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసేదానికి కూడా మెష్ ఉంటుంది. ఆ మెష్ వచ్చేసి 3 mm సైజ్ మెష్, 4 mm సైజ్ మెష్ ఉంటుంది. ఆ మెష్లో ఫిల్టర్ అయిన తర్వాత ఆ వామ్స్ సపరేట్ అవుతాయి, కంపోస్ట్ సపరేట్ అవుతుంది. కంపోస్ట్ అయిన తర్వాత అది మనం తీసి బ్యాగ్ చేసేసి సేల్ చేసేస్తాం. ఏదైతే వామ్స్ ఏదైతే వేస్ట్ వచ్చిందో దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ రీప్లేస్గా ఏదైతే కొత్త బెడ్ ఉంటుందో దాంట్లోనే మళ్ళీ చేసేస్తే ఆ వానపాములు అక్కడ వెళ్ళి అభివృద్ధి అయ్యి మళ్ళీ కంపోస్ట్ అనేది చేస్తుంది. 100 feet into 30 feet మెజర్మెంట్ సైజులో మొత్తం 8 బెడ్లు వస్తాయి. కాబట్టి ఒక్కో బెడ్ నుంచి మనకు యావరేజ్గా 800 నుంచి 1000 కేజీల వరకు కంపోస్ట్ అనేది వస్తుంది. నెలవారీగా చూసుకున్నట్లయితే ఒక నెలలో మనకు యావరేజ్గా 6 నుంచి 7.5 టన్నుల వరకు మన కంపోస్ట్ అనేది హార్వెస్టింగ్ అవుతుంది.
దాంట్లో నుంచి 1 ఇయర్లోనే మన రిటర్న్స్ మొత్తం మనకు వచ్చేస్తుంది. ఇక వర్మీ కంపోస్ట్లో ఏంటంటే అన్నీ ఒకేసారి కొంటాం మనము. మీ ఓన్ డైరీ ఫామ్ ఉంటే మీరు పేడ కూడా కొనాల్సిన అవసరం లేదు మనకు ఓన్ డైరీ ఫామ్ లేదు, పేడ మనకు ఓన్ లేదు కాబట్టి మనం రెగ్యులర్గా బయట నుంచి కొనాల్సింది ఉంటుంది. అట్లాగే లేబర్ ఖర్చు ఉంటుంది. ఒకసారి కొన్నట్లయితే వానపాములు మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు, అవే రీప్రొడక్షన్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఎర్త్ వామ్స్ అనేది మీరు మళ్ళీ సేల్ చేస్తూ ఉండొచ్చు. దీంట్లో రెగ్యులర్గా మెయింటెనెన్స్ వచ్చేసి లేబర్ ఖర్చు ఉంటుంది, పేడ ఖర్చు, బ్యాగ్స్, జనరల్ మెటీరియల్స్. 40 kg బ్యాగ్ ఒకటి రెడీ చేస్తాం మేము. 320 రూపీస్ ఫర్ బ్యాగ్ ఈచ్ కాస్ట్, 8 రూపీస్ పర్ కేజీ. 1 టన్ వచ్చేసి 8,000 రూపాయలు. పేడను విలువ ఆధారిత ఉత్పత్తిగా తయారు చేయడానికి వర్మీ కంపోస్టు చక్కటి అవకాశం. అయితే పేడను బయట నుంచి కొన్నప్పుడు ఎంత వర్మీ కంపోస్టు ఉత్పత్తి అవుతుందనే దానిపైనే ఆర్థిక ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా నెల రోజులు నిల్వ చేసిన 2 టన్నుల పేడ నుండి 1 టన్ను వర్మీ కంపోస్టు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం టన్ను పేడ 1,500 రూపాయలుంది. అంటే 3,000 ఖర్చవుతుంది. కూలీలు, ఇతర ఖర్చులు కలుపుకుంటే మరో 1,000 రూపాయలు, అంటే మొత్తం 4,000 ఖర్చవుతుంది. టన్ను వర్మీ కంపోస్టును 8,000కు విక్రయిస్తే 50% లాభం, అంటే 4,000 మిగులుతుంది. నెలకు 10 టన్నుల వర్మీ ఉత్పత్తి చేసే రైతు 40,000 వరకు లాభం పొందవచ్చు. బెడ్లలో అదనంగా వృద్ధి చెందిన వానపాముల ద్వారా కొంత అదనపు ఆదాయం వస్తుంది. 100 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు గల షెడ్డును శాశ్వత వనరులతో నిర్మిస్తే 4 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ ఖర్చును పూర్తిగా మొదటి సంవత్సరంలోనే రాబట్టుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా అటు రైతుకు, ఇటు నిరుద్యోగ యువతకు ఈ యూనిట్ల ద్వారా చక్కటి ఉపాధి లభిస్తుందనడంలో సందేహం లేదు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 39 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోనికి జూన్ 5వ తేదీన ప్రవేశించి జూన్ 10వ తేదీన రాష్ట్రం అంతటా విస్తరించాయి. రాబోయే 5 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నందున రైతులు వర్షాధారంగా సాగు చేసే పంటలైన సోయా చిక్కుడు, జొన్న, కంది, పెసర, ప్రత్తి మొదలగు పంటలను విత్తుకోవాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక, మధ్యకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. వరి సాగు చేసే పొలాల్లో తొలకరి వర్షాలను ఉపయోగించుకుని జనుము, జీలుగను పచ్చిరొట్ట పైరుగా, ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాలలో పెసరను పైరుగా లేక పచ్చిరొట్టగా విత్తుకోవాలి. రైతులు తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 150-48 వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు. తేలికపాటి నేలల్లో ప్రత్తి మరియు సోయా చిక్కుడును వర్షాధార పంటలుగా సాగు చేయరాదు. పెసర, సోయా చిక్కుడు పంటల్లో కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజం, 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. కంది, ప్రత్తి 1:4 లేదా 1:6, కంది, జొన్న 1:4, కంది, సోయా చిక్కుడు 1:7గా అంతర పంటలుగా సాగు చేసుకోవాలి. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటల్లో పొగాకు లద్దె పురుగు గమనించినట్లయితే నివారణకు నోవాల్యురాన్ 1.25 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.